హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, మార్నింగ్ మనం షేర్ చేసుకున్నటువంటి ప్రీ మార్కెట్ వర్కౌట్ యొక్క లెవెల్స్ అండి ఇవి. ఈరోజు ఎలా రెస్పెక్ట్ చేశాయి అనేది ఒకసారి చూద్దాం. సో కొంచెం చూసినట్లయితే మీకు క్లమ్జీగా కనిపించవచ్చు, బట్ ఈ ఏరియాలో మార్కెట్ అనేది మనకి ఇక్కడ ఓపెనింగ్ క్యాండిల్ ఇదండి, అది ఎలా రెస్పెక్ట్ చేసిందని ఒకసారి జూమ్ చేద్దాం. సో జూమ్ చేసి ఈ రోజు లెవెల్స్ వరకు ఎంతవరకు ఇంపాక్ట్ చూపించింది అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బ్లాక్ లైన్ అనేది చాలా థిక్గా పెట్టడం జరిగిందండి, ఎందుకంటే అది బ్రేక్ అయితే ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. సో చాలా క్లియర్గా చూడవచ్చు, అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో వెంటనే మనకి ఫాస్ట్ మూవ్ అప్ టు దిస్ లెవెల్ అనేది రావడం జరిగింది. సో అందుకు అది చాలా థిక్గా పెట్టాను, ఇది చాలా స్ట్రాంగ్ లెవెల్, ఇది బ్రేక్ అయితే స్ట్రాంగ్ మూవ్ వస్తుందని చెప్పి. బట్ ఎనీవేస్, ఇది ఒకసారి మనం 5 minute టైం ఫ్రేమ్లో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి హౌ ద లెవెల్స్ ఆర్ బీయింగ్ రెస్పెక్టెడ్ అని చెప్పేసి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ నేను డబ్బా కొట్టుకోవడం నా పని కాదు. సింపుల్ ప్రైస్ యాక్షన్ బేసిస్లో మనం లెవెల్స్ ఐడెంటిఫై చేసుకుంటే హౌ ద మార్కెట్ వుడ్ రెస్పెక్ట్ దెమ్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 5 minute టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తున్నాం అండి. ట్రేడ్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను, తర్వాత నార్మల్గా కూడా చెప్తాను. బట్ ఒకసారి ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఈరోజు లెవెల్స్ బేస్డ్ ఎంట్రీస్ మనకు కొంతవరకు వచ్చాయండి. ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే లెవెల్ ఎలా, ఈ డాటెడ్ లైన్ ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుంది కదా. సో అదొకటి. ఇంకా నెక్స్ట్ ఈ రెడ్ లైన్ ఎలా వచ్చింది, ఇది అనేది ఈ ఏరియాని బట్టి మనం అది డ్రా చేయడం జరిగింది 15 minute టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని. హియర్ వీఆర్ లుకింగ్ ఎట్ 5 minute టైం ఫ్రేమ్ అండి. ఫస్ట్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ రిజెక్షన్ తీసుకొని ఒక హ్యామర్ లాంటిది వచ్చిందండి. ఎప్పుడైనా సరే మీకు డౌన్ ట్రెండ్ చివర్లో హ్యామర్ వస్తే దాన్ని మనం ఒక స్ట్రాంగ్ రివర్సల్గా కన్సిడర్ చేస్తాం. బట్ ఇది ఇక్కడ డౌన్ ట్రెండ్ ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ ఏ సపోర్ట్ హియర్ అంతే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తర్వాత వచ్చినటువంటి 1, 2, 3 క్యాండిల్స్ అనేవి మనకి ఇన్సైడ్ క్యాండిల్స్ అండి. సో ఇన్సైడ్ క్యాండిల్స్ ప్లస్ ఓపెనింగ్ రేంజ్ అనేది ఈ క్యాండిల్లో బ్రేక్ అయింది. సైమల్టేనియస్గా మీరు చూసుకున్నట్లయితే ఈ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో అది కూడా ఈ క్యాండిల్లో బ్రేక్ అయిందనమాట. ఈ లో దాటి కిందకు వచ్చింది. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్వింగ్ లో కూడా దాటి కింద క్లోజ్ అయింది. ఓకే, అలా క్లోజ్ అయిన తర్వాత అది కొంచెం అలా కింద వరకు వచ్చింది. బట్ ఇది ఒక జోన్ కదా, సో ఈ జోన్లో కన్సాలిడేషన్ అండి. క్లియర్. కన్సాలిడేషన్ తర్వాత కొన్ని కిందకు వద్దామని ట్రై చేస్తే ఇక్కడ ఈ లైన్ ఎగ్జాక్ట్గా చూడండి ఎంత చక్కగా యాక్ట్ చేసింది, అది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా. సో మనం ఈ లెవెల్స్ అనేవి ఎలా డ్రా చేసుకున్నాం, ఎందుకు డ్రా చేసుకున్నాం అనేది మీకు అర్థం అవ్వాలండి. మనం సింపుల్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని లెవెల్స్ అనేవి డ్రా చేసుకున్నాం. ఓకే, అది ప్రీ మార్కెట్ వర్కౌట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనేది మనకి గుర్తుండాలండి. ఎంట్రీ తీసుకోవటానికి ఆగిపోవాల్సిన అవసరం లేదు బేస్డ్ ఆన్ దీస్ లెవెల్స్. బట్ వన్స్ మనం ఎంట్రీ తీసుకునే ముందు ఇక్కడ ఇది ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా. సో తర్వాత మనకి ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. అగైన్ కొంచెం ఈ విక్ రావటం వల్ల విక్ వచ్చే వరకు మళ్ళీ ఇక్కడ చిన్న కన్సాలిడేషన్. తర్వాత మూవ్ ఎంతవరకు వచ్చిందండి, నెక్స్ట్ లెవెల్ ఇది కదా, ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఇది అగైన్ కన్సాలిడేషన్, నెక్స్ట్ అగైన్ ఇక్కడ కన్సాలిడేషన్. తర్వాత ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో అది సపోర్ట్ తీసుకుని అది ఎప్పుడైతే మనకి బ్రేక్ అయిందో ఫాస్ట్గా కింద వరకు మూవ్ అయితే రావటం జరిగింది. తర్వాత ఇది చాలా చాలా స్ట్రాంగ్ జోన్, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి కొంచెం పైకి రావడానికి ట్రై చేసింది, బట్ అంత స్ట్రాంగ్ మూవ్ అయితే రాలేదు. ఓకేనా. సో ఇది 5 minute టైం ఫ్రేమ్లో ఈరోజు వచ్చినటువంటి ఆ లెవెల్స్ని ఎలా రెస్పెక్ట్ చేసింది అనేది. ఓకే, లెవెల్స్ అయితే చాలా చక్కగా రెస్పెక్ట్ చేసింది. ఓకే, ఒకసారి ఓవరాల్గా మీరు ప్రైస్ యాక్షన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లెవెల్స్ అనేవి చాలా చాలా చక్కగా రెస్పెక్ట్ చేసింది. రేపటికి ప్రీ మార్కెట్ వర్కౌట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కొంత స్కాములు మన టెలిగ్రామ్ ఛానల్ పేరు మీద జరుగుతున్నాయి. అఫీషియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నది మాత్రమే, ఓన్లీ 1 టెలిగ్రామ్ ఛానల్. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రైస్ యాక్షన్ అనేది 1 minute అండ్ 5 minute టైం ఫ్రేమ్లో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ 5 minute చూసాం కాబట్టి 5 minuteలోనే మనం ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేద్దాం. సో లెవెల్స్ అవేం లేకుండా ఎప్పుడైనా సరే నేను చెప్పింది ఏంటంటే ఒక ఆపర్చునిటీ మనం వెతికేటప్పుడు లెవెల్స్ అనేది వేరే లేఅవుట్లో పెట్టేసుకోవాలి. లెవెల్స్ లేకుండా మనం ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో ప్యూర్గా చార్ట్ మాత్రమే మనం చూసినట్లయితే మార్నింగ్ వచ్చినటువంటి క్యాండిల్ ఇది, ఇన్సైడ్ క్యాండిల్స్ ఇవి. తర్వాత ఇది బ్రేక్ అయింది. ఇక్కడ మనకి ఈ ఏరియా అనేది ఒక స్ట్రాంగ్ జోన్ అండి, అది బ్రేక్ అయింది. కానీ ఇక్కడ మనకి విక్ ఉండటం వల్ల అంత కాన్ఫిడెంట్గా మనం ప్లాన్ చేయలేం.
తర్వాత ఈ ఏరియాలో ఇంకొక లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓన్లీ జస్ట్ బేస్డ్ ఆన్ ద ప్రైస్, ఇక్కడ ఉన్న ప్రైస్ని బేస్ చేసి అది కూడా బ్రేక్ అయ్యాక ఇక్కడ ఎంట్రీ అండి. బట్ మనకి లెవెల్స్లో ఈ ఏరియా అనేది ఒక స్ట్రాంగ్ జోన్ ఉంది అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. అలా అని చెప్పి ఎంట్రీ తీసుకోవటం మానేస్తామా అన్నట్లయితే ఇక్కడ మనకి ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఫస్ట్ 5 minute క్యాండిల్ వచ్చినటువంటి రేంజ్ అనేది ఈ ఏరియాలోనే బ్రేక్ అయింది, కానీ అక్కడ స్ట్రెంత్ లేదు కాబట్టి ఈ క్యాండిల్ బ్రేక్ అయింది. సో ఓపెనింగ్ రేంజ్ ప్లస్ ఇన్సైడ్ క్యాండిల్స్, ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సెటప్స్గా నేను నమ్ముతాను. బట్ ప్రైస్ యాక్షన్ అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి దీనికి. అంటే ఏంటి, ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఉంది, ఇది కూడా బ్రేక్ అయింది కాబట్టి మనం కొంత డౌన్ మూవ్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మనకి లెవెల్స్లో ఇమీడియట్గా ఇదే జోన్ అనేది సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి ఎంట్రీ తీసుకుంటామా లేదా అనేది మన యొక్క అనాలిసిస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక రకంగా నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అన్నట్లయితే ఈ ఏరియాలో కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ అనేది మనం కొంచెం డ్రా చేసుకోవచ్చు. ఇది స్ట్రాంగ్గా కాదనేది పక్కన పెడితే అది కూడా ట్రెండ్ లైన్ దాటి కిందకి వచ్చింది. ఇంకా మీరు పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద ట్రెండ్ లైన్ అండి. ఓకే, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ వస్తూ ఇలా డ్రా చేస్తే అది కూడా బ్రేక్ అయింది కాబట్టి కొంత అయినా డౌన్ మూవ్ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ టార్గెట్ 1:1, కానీ ఆ జోన్ ఉంది, మనం ఎంట్రీ తీసుకుంటాం లేదని భయపడినట్లయితే చాలా స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఇది ఎంట్రీ ఈజ్ గుడ్ అండి, కాకపోతే కొంచెం అగ్రెసివ్ అనాలి, ఎందుకంటే ఆ లెవెల్స్లో ఇది ఒక స్ట్రాంగ్ జోన్ అనేది మనకి ఉంది కాబట్టి. ఓకే, ఖచ్చితంగా మూవ్ వస్తుందని చెప్పలేం, ఇంతసేపు కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు కాబట్టి అక్కడ ఎంట్రీ అనేది కొంచెం రిస్కీనే ఆబ్వియస్గా. సో అలా తీసుకున్నట్లయితే 1:1 అండి. ఇది 1:1 ఎక్కడ ఇచ్చింది అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి షార్ట్ పొజిషన్ టూల్ తీసుకున్నట్లయితే స్టాప్ లాస్ అనేది అబౌవ్ దిస్ క్యాండిల్ కంటే పైన 1:1 మనకి ఈ ఏరియా ఈ క్యాండిల్లోనే వచ్చేసిందండి. సో 1:1 అనేది మనకు వచ్చేసింది ఈ క్యాండిల్లోనే. ఎప్పుడైతే 1:1 అనేది మనం అచీవ్ చేస్తామో అక్కడ 50% ఆఫ్ ద పొజిషన్ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, నెక్స్ట్ మనం ఎక్కడ ఎగ్జిట్ అవుతాం అన్నట్లయితే ప్రైస్ యాక్షన్ పరంగా చూసినట్లయితే ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, మనం సింపుల్గా మొమెంటంని బేస్ చేసుకొని ప్యూర్ మొమెంటం పవర్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎంట్రీ క్యాండిల్ తర్వాత 1:1 వచ్చే వరకు మనం ఏం జరిగినా అనవసరం అనుకున్నాం, రెడ్డే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. 1:1 దగ్గర మనం 50% ఆఫ్ ద పొజిషన్ ఎగ్జిట్ అయిపోతాం. తర్వాత మనకి గ్రే బార్ ఎక్కడ వస్తే అక్కడ 80% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ చేయాలండి. ఓకే, ఎందుకు ఈ రూల్స్ ఎలా వచ్చాయి అనేది నేను ఎందుకు పెట్టాను అనేది మీరే అర్థం చేసుకుంటారండి. సో మనకి ప్రైస్ యాక్షన్ పరంగా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, జనరల్గా మొమెంటం అనేది అక్కడితో ఎండ్ అయిపోయింది, ఇంకా బ్యాక్ వచ్చేస్తుంది ఓన్లీ ప్రైస్ యాక్షన్ పరంగా చూస్తే. బట్ ప్యూర్ మొమెంటం పవర్ అనే దీని మీద మనం బేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ 80% ఆఫ్ ద ఎగ్జిట్ అయిపోతుంది. మిగిలిన 20% మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా గ్రీన్ బార్ వరకు వెయిట్ చేయవచ్చు అని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను మీకు. సో కంప్లీట్గా ఇక్కడ వరకు కూడా బిలో జీరో లైనే ఉందండి. మనం వన్స్ ఎగ్జిట్ అయిపోయాక 80%, మిగిలిన 20%కి ఇక్కడ మనకి గ్రే బార్ అనేది వచ్చింది. అంతవరకు కూడా స్లోగా వచ్చినా సరే మూవ్ అనేది మనకి డౌన్ సైడ్ మొమెంటం ఉందనే చూపించింది. ఇక్కడ పైన ఉన్నా కానీ చాలా వీక్గా ఉందండి అది మొమెంటం. గ్రీన్ కలర్లో అసలు లేదు, ఇంక పోనీ గ్రేలో కూడా పెద్దది రాలేదు. సో ఇంకా ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా యూ కుడ్ వెయిట్ అండి, అర్థమైందా? అలా చూసుకున్నట్లయితే మనకి ఈ ఏరియాలో కొంచెం పెద్ద బుల్లిష్ మొమెంటం క్యాండిల్ అనేది వచ్చింది, తర్వాత గ్రీన్ క్యాండిల్ అనేది ఈ ఏరియాలో వచ్చింది. సో ఇది కంప్లీట్గా ఎగ్జిట్ ఇచ్చినటువంటిది, అర్థమైందా? అలా అనుకున్నట్లయితే బ్రో మరి అలాంటప్పుడు కంప్లీట్గా గ్రీన్ వచ్చే వరకు ఉండిపోవచ్చు కదా అంటే లేదండి. ఎప్పుడైతే మనకి గ్రే బార్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో మనకి ఇక్కడ గ్రే బార్ వచ్చింది, ఫస్ట్ రెడ్ బ్యారిష్నెస్ నుంచి ఇక్కడ గ్రే బార్ వచ్చింది, వెంటనే మీకు ఒక షార్ప్ మూవ్ అనేది పైకి వచ్చేసింది. సో అలా ఇక్కడ కూడా పాసిబిలిటీ ఉందండి షార్ప్ మూవ్ పైకి వచ్చేసేటండి. అందుకోసం 80% ఆఫ్ ద ఎగ్జిట్ అనేది తీసేసుకోవాలి. మిగిలిన 20% మనం దాని మీద కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేయొచ్చు, లేదా 80% కాదంటే 70% అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 1:1 వచ్చిన తరువాత గ్రే బార్లో ఎగ్జిట్ అవ్వాలి. ఓకేనా? పిఎంపి ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నాను, 1:1 అనేది మన ఫస్ట్ టార్గెట్, ఫస్ట్ ఎగ్జిట్ అండి. 50% ఆఫ్ ద పొజిషన్ ఎగ్జిట్ అయిపోవాలి. సెకండ్ ఏంటి అన్నట్లయితే గ్రే బార్ వీలైనంత వరకు
బుల్లిష్ గ్రే బార్ వరకు వెయిట్ చేస్తే మంచిదే. కానీ నేను సజెస్ట్ చేసేది మాత్రం ఫస్ట్ గ్రే బార్ ఎప్పుడు వస్తే అప్పుడు మినిమం 70% అయినా ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే షార్ప్ రివర్సల్ వస్తే ఇబ్బంది పడతారు కాబట్టి. ఆ తరువాత మిగిలినటువంటి 20% 30% మీరు ఎంత హోల్డ్ చేస్తుంటే అంత మీరు ఎక్కడ వీక్ అయిపోయింది మొమెంటం అనుకుంటే అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అండి. కానీ నా దృష్టిలో అట్లీస్ట్ గ్రే బార్ బుల్లిష్ అయినా రావాలి, లేదా గ్రీన్ బార్ వరకు వెయిట్ చేస్తే కొంత బెటర్ అనేది నేను సజెషన్ అనమాట. సో ఇలాంటి పెద్ద పెద్ద మూవ్స్ వచ్చేటప్పుడు మీరు కొంత కన్సాలిడేషన్ వచ్చినా, ఇక్కడ కన్సాలిడేషన్ వచ్చినా మనకి ఇమీడియట్గా గ్రీన్ క్యాండిల్ అనేది రావటం అనేది జరగలేదు. గ్రీన్ బార్ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి చాలా చాలా స్ట్రాంగ్ మూవ్ అనేది మనకి ఈ పిఎంపి అనేది ట్రెండ్ స్లోగా ఉన్నా కూడా మనకి మొమెంటం ఉంది అని చెప్పి క్లియర్గా తెలియజేసింది అనమాట. అర్థమైందా? సో పెద్ద పెద్ద ట్రెండ్స్ క్యాప్చర్ చేయాలి అన్నట్లయితే నన్ను అడిగితే దిస్ ఈస్ ద ఓన్లీ వే అండి. సో పిఎంపి అనేది మనకి ఇలా హెల్ప్ చేస్తుంది మ్యాక్సిమం ట్రెండ్స్ క్యాప్చర్ చేయడానికి. మరి అలాంటప్పుడు ఇక్కడ 50% కాకుండా నేను ఇంకా హోల్డ్ చేయొచ్చు కదా అనిపించవచ్చు అండి. లేదండి, రూల్స్ ఆర్ రూల్స్ అండి. ఎన్నో ట్రేడ్స్, ఎన్నో ఆపర్చునిటీస్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఆ రూల్స్ నేను పెట్టడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, మనం 5 minute టైం ఫ్రేమ్ తీసుకుని ఒకవేళ ఆప్షన్ బయింగ్లో ఉంటే మాత్రం కొంచెం వెయిట్ చేయడం కష్టం అవుతుందండి. కన్సాలిడేషన్లో ప్రీమియం డికే అవుతుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనం ఫ్యూచర్స్లో ట్రేడ్ తీసుకోవాలని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. ఇప్పుడు ఒకసారి ఇదే ఫ్యూచర్స్లో చూద్దాం ఎలా ఉంది అనేది. ఓకే, నిఫ్టీ ఫ్యూచర్స్, డిసెంబర్ ఫ్యూచర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి అదే ఎంట్రీని మనం ఫ్యూచర్స్ చార్ట్లో అనాలిసిస్ చేసినట్లయితే 945 క్యాండిల్ అనేది ఇక్కడ ఉందండి. యాక్చువల్గా 935 క్యాండిల్లోనే మనకి ఇందులో బ్రేక్ డౌన్ అనేది క్లియర్గా వచ్చేసింది. బట్ మనకి స్పాట్ చార్ట్లో కూడా క్లారిటీ వచ్చాక ఎంట్రీ ప్లాన్ చేసుకోవడం అనేది కరెక్ట్ అండి. ఓకేనా? అలా చూసుకున్నట్లయితే ఇది మనకి ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి 1:1 అనేది ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అరౌండ్ మనకి వచ్చింది. మీకు డౌట్ ఉండొచ్చు కదా, ఒకసారి చెక్ చేసేద్దాం. షార్ట్ పొజిషన్ టూల్ అనేది నేను ఆల్రెడీ చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను. బట్ ఎనీవేస్ చెక్ చేద్దాం. స్టాప్ లాస్ అనేది ఈ యొక్క లెవెల్ దాటి పైన క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అవుతాం అనేది కామనే. సో రిస్క్ రివార్డ్ రేషియో 1:1 అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్లో వచ్చింది. సో మనకి 1:1 ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చెక్ చేయండి ఎంత రిస్క్ ఉన్నది. 35 పాయింట్స్ అనేది మనకి రిస్క్, 35 పాయింట్స్ రివార్డ్. సో 35 పాయింట్స్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ట్రేడ్ అండి. అర్థమైందా? సో 1:1 అనేది ఇంతే వచ్చింది కదా, ఇంత మూవ్ వచ్చింది కదా, ఇక్కడ నేను 50% ఎగ్జిట్ అయిపోవాలా అనే క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. 35 పాయింట్స్ అనేది పర్వాలేదండి. ఓకేనా? అంత బ్యాడ్ ఏం కాదు. క్లియర్. 1:1 దగ్గర బిగినింగ్ స్టేజెస్లో మాత్రం ఖచ్చితంగా ఎగ్జిట్ అవటం అనేది అలవాటు చేసుకోండి. ఓకే, వన్స్ 1:1 ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ ఆర్ ట్రేడింగ్ బేస్డ్ ఆన్ ఫ్యూచర్స్ చార్ట్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఫ్యూచర్స్ చార్ట్లో కూడా మనం పిఎంపి అప్లై చేసుకోవచ్చు ట్రేడింగ్ వ్యూలో, అది మీకు తెలిసిందే. ఓకే, వన్స్ మనకి 1:1 వచ్చేసిన తర్వాత ఈ ఏరియాలో నెక్స్ట్ గ్రే బార్ ఎక్కడ వస్తే అక్కడ మనం 80% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చేసుకుంటాం. సో నెక్స్ట్ గ్రే బార్ మనకి ఈ క్యాండిల్లో వచ్చింది. సో అలా మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద 80% ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్. ఇక్కడ గ్రే బార్ వచ్చింది. ఎందుకంటే 1:1 వచ్చే వరకు ఇక్కడ మనకి గ్రే బార్స్ వచ్చిన అవసరం లేదు. క్లియర్? సో అది చూసినట్లయితే మీకు స్పాట్ చార్ట్కి దీనికి డిఫరెన్స్ ఉంటుందండి. మీరు ఏది చూస్తారనేది మీరే డెసిషన్ అనేది తీసుకోవాలి. చిన్న డిఫరెన్స్ ఉండొచ్చు. ఇక్కడ మధ్యలో అప్పుడప్పుడు గ్రీన్ బార్ వచ్చింది అనుకోండి, మీరు స్పాట్ ఫాలో అవ్వడం అనేది నా యొక్క సజెషన్. బట్ లేదు బ్రో, నేను ఓన్లీ ఫ్యూచర్స్ చార్టే చూస్తానంటే దట్స్ అప్ టు యూ. ఏదైనా ఒకటే, కానీ ఏదో ఒకదానికి స్టిక్ అయ్యండి. ఈరోజు స్పాట్ చార్ట్ని బేస్ చేసుకుని నేను ఎగ్జిట్ అవుతాను, రేపు ఫ్యూచర్స్ చార్ట్ని బేస్ చేసుకుని ఎగ్జిట్ అవుతాను, అలాంటి కన్ఫ్యూజన్స్ వద్దు. ఓకేనా? ఎనీవేస్ ఈరోజు ఎక్కడ కూడా మనకి గ్రీన్ బార్ అనేది రాలేదు రెండింట్లో కూడా. ఇంకా స్పాట్లో అయితే లాస్ట్లో ఇంకా గ్రీన్ బార్ ఈ ఏరియాలో వచ్చేసింది. బట్ ఇక్కడ అయితే కంప్లీట్గా రెడ్ బార్ గ్రే బార్సే ఉన్నాయి, గ్రీన్ బార్ రాలేదు. కాబట్టి 80% ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత, లేదా 80% నేను ఎగ్జిట్ అవ్వలేను అనుకున్నట్లయితే 70% ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోయింది. సింపుల్గా మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు ఉంటే చెప్తాను, 10 లాట్స్తో మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే 1:1 దగ్గర 5 లాట్స్ ఎగ్జిట్ అయిపోవాలి. గ్రే బార్ 1:1 అచీవ్ అయిపోయిన తర్వాత గ్రే బార్ ఎక్కడ వస్తే అక్కడ ఇంకొక 3 లాట్స్ ఎగ్జిట్ అయిపోవాలి. లేదు బ్రో, నేను ఇంకా వెయిట్ చేస్తాను, ఇంకా హోప్ ఉంది, నాకు ఇంకా మంచి వస్తుంది అంటే, హోప్ అంటే జస్ట్ ఏదో బ్లైండ్ హోప్ కాదు, కాన్ఫిడెన్స్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఇది ఇంకా హాఫ్ కంటే కిందనే ఉంది, పైకి వెళ్ళలేదు కదా, మనం వెయిట్ చేయొచ్చు అనే ఆలోచన అనేది రావచ్చు మన ప్రైస్ యాక్షన్ పరంగా. సో అలాంటప్పుడు 2 లాట్స్ ఎగ్జిట్ అవ్వండి, ఇంకొక 2 లాట్స్. సో 70% అయిపోయింది 7 లాట్స్ అంటే. ఇంకా ఎన్ని ఉన్నాయండి? 3 లాట్స్. మిగిలిన రిమైనింగ్ 3
లాట్స్ అనేవి మనం గ్రీన్ బార్ వరకు వెయిట్ చేయొచ్చు, లేదా నాకు బుల్లిష్ బార్ ఎక్కడ వస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోతాను అనుకోవచ్చు. అది మీ ఇష్టం, దట్స్ అప్ టు యూ, యువర్ చాయిస్ అండి. ఓకే, అలా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే గ్రీన్ బారే రాలేదు, అర్థమైందా? ఇంచుమించు కంప్లీట్ మూవ్ అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ ఇందాక లెవెల్స్ని ఎలా రెస్పెక్ట్ చేస్తుందని చూసారండి. సో ఆ లెవెల్స్ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా అక్కడ ఆగే అవకాశం ఉంటుంది. అలా ఆగి కన్సాలిడేషన్ తీసుకున్నా కానీ భవిష్యత్తులో మొమెంటం ఉంటుందేమో అనే భయం ఉండేటప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ బార్ వస్తే ఎగ్జిట్ అవుతాం, లేదంటే యూ కెన్ వెయిట్ అండి. అదే ఆలోచించుకోవాలి మీరు. ఓకేనా, క్లియర్? సో సింపుల్గా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే గ్రీన్ బార్ బేస్డ్ ఎగ్జిట్ తీసుకుంటే ఈరోజు చాలా చాలా మంచి మూవ్ వచ్చిందండి. అలా అని చెప్పేసి మీరు బిగినింగ్ స్టేజెస్లోనే నేను ఎంట్రీ ప్లాన్ చేసుకున్న తర్వాత గ్రీన్ వస్తే నేను ఎగ్జిట్ అవుతాను అని అలా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇంత కన్సాలిడేషన్ జరిగాక షార్ప్గా మళ్ళీ బ్యాక్ వచ్చేసే అవకాశం కూడా అంతే విధంగా ఉంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్ జోన్స్ ఎక్కడికక్కడ ఉన్నాయండి ఈరోజు. బట్ బేర్స్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల మనకి స్ట్రాంగ్ ట్రెండింగ్ మూవ్స్ వచ్చాయి. ఇంత మూవ్ అనేది ఎప్పుడైనా లాంగ్ మూవ్స్ వచ్చేటప్పుడు క్యాప్చర్ చేయాలి అన్నట్లయితే మాత్రం ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ పిఎంపి అనేది మనకి అలా హెల్ప్ చేస్తుందండి. ఎవరన్నా యాక్సెస్ కావాలనుకున్నట్లయితే ఫాలో అవ్వచ్చు, స్క్రీన్ మీద చూపించినటువంటి ప్రాసెస్ అనేది. నెక్స్ట్ 1 minute టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీస్ అబ్జర్వ్ చేద్దాం. 1 minute టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఈరోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ అనేది మనకి సింపుల్గా ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ 2 times సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్గా అక్కడ ఆల్రెడీ లెవెల్ అనేది ఉంది కాబట్టి బ్రేక్ అయినప్పుడు దీంట్లో ఎంట్రీ తీసేసుకుందాం అనిపిస్తుందండి. కాకపోతే మీకు ప్రీవియస్గా ఇదే ఏరియాలో అది ఇంకొక లెవెల్ అనేది ఉంది. సో అది కూడా బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు, లేదా దీంట్లోనే ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఎగ్జిట్ అయిపోతారు స్టాప్ లాస్ కింద, దీనికంటే పైన క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇందులో ఎంట్రీ తీసుకుంటారు. తర్వాత కొంత మూవ్ వచ్చింది. ఓకే, ఇది ఈ ఏరియాలో మనకి పిఎంపిని బేస్ చేసుకుని ఎక్కడ ఎగ్జిట్ ఇస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో ఫస్ట్ ఒక ప్రాపర్ ఎంట్రీ అయితే ఇది మనకి ఇక్కడ గ్రీన్ బార్ అనేది ఈ క్యాండిల్లో రావడం జరిగింది. ఓకే, ఫైనల్ ఎగ్జిట్ అది క్లియర్. నేను ఇంకా మధ్యలో గ్రే బార్ దగ్గర 80% ఎగ్జిట్ అవ్వాలి ఇవన్నీ నేను చెప్పట్లేదు, జస్ట్ ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ వచ్చింది, ఈ క్యాండిల్లో మనకి ఇంకా ముందే వచ్చింది, ఈ క్యాండిల్లోనే గ్రే బార్ వచ్చింది. సో అదొకటి మూవ్ అయితే మనకు చాలా మంచి మూవ్ వచ్చింది. కానీ ఆప్షన్స్లో ఇంత మూవ్ అనేది వస్తుందా రాదా అంటే అక్కడ మనకి కన్సాలిడేషన్ అయ్యేటప్పుడు ప్రీమియం డికే అనేది కొంచెం దెబ్బేస్తుంది, బట్ దానికి మనం ఏం చేయలేం. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో కొంచెం 3 touches వచ్చి బ్రేక్ అయింది, బట్ మళ్ళీ ఇక్కడ ఇమీడియట్గా ఒక స్వింగ్ సపోర్ట్, కానీ ఎంట్రీ తీసుకున్నట్లయితే చిన్న మూవ్ వచ్చింది. మళ్ళీ ఇది కూడా సేమే ప్రీమియం డికే, అది దెబ్బేస్తుంది. తప్పదండి, కొన్ని సందర్భాల్లో మొమెంటం ఫాస్ట్గా లేకపోతే మనకి ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి మూవ్ రాదు. సేమ్ మళ్ళీ ఇక్కడ అదే ప్రాబ్లం. ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి నెంబర్ ఆఫ్ టచెస్ని బేస్ చేసుకొని ఇలా డ్రా చేసుకున్నాం. అది క్లియర్గా ఇక్కడ 12:30 క్యాండిల్ అనేది కిందకి బ్రేక్ అయిందండి, కానీ ఇక్కడ చాలాసేపు కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి క్లోజ్ అయ్యి, ఎప్పుడైతే బ్యాక్ వచ్చి క్లోజ్ అయిందో ఇంకా ఇందులో ఖచ్చితంగా మనం ఎగ్జిట్ అయిపోవాలండి. ఇక్కడే మనకి ఎగ్జిట్ ఇచ్చేసింది పిఎంపి అనేది, బట్ ఇంకా ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, అక్కడ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ అక్కడ ఇంకో బుల్లిష్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే తిరిగి బ్యాక్ వచ్చిందండి. యాక్చువల్గా ఇది డౌన్ ట్రెండ్లో బుల్లిష్ ఎంట్రీ అనేది కొంచెం రిస్కీ, బట్ ఓన్లీ ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఛానల్, ఇది బ్రేక్అవుట్, కొంచెం కన్ఫర్మేషన్ వచ్చాక తీసుకుంటాం. అంటే ఇది కిందకు వచ్చి మళ్ళీ వెళ్ళింది, కానీ పెద్ద మూవింగ్ కాదు. అగైన్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో ఈ ఎంట్రీ అనేది ఈరోజు చాలా చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఎందుకంటే 26,000 బ్రేక్ అయింది. నెక్స్ట్ అక్కడ మనం ఫస్ట్ చూపించుకున్నాం 5 minute ఒక థిక్ లైన్ అనేది ఉంది కదా, అది అందువల్ల అది బ్రేక్ అవ్వటం వల్ల ఒక్కసారిగా చాలా చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. దిస్ ఈజ్ ద బెస్ట్ మూవ్ అండ్ బెస్ట్ ట్రేడ్. మీరు 26,000 పుట్ అనేది ఇక్కడ ఓపెన్ చేసి ఈ ఏరియాలో ఎంత మూవ్ వచ్చింది అనేది మీరు ఆప్షన్స్ చూసినట్లయితే చాలా చాలా అద్భుతం. ఓకే, పైన 2-3 స్టాప్ లాసెస్ వచ్చినా, కొంత బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయినా, కొంత మూవ్ వచ్చినా కానీ ప్రీమియం రాకపోయినా, ఇలా ఎంట్రీస్ మనం కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఉన్నట్లయితే ఈ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి మాత్రం చాలా చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, సో ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఈ హ్యామర్ రాగానే కొంచెం భయపడతాం, బట్ పిఎంపి సేవ్డ్ అస్. ఈ ఏరియాలో ఎగ్జిట్ అనేది ఇవ్వలేదు, ఇక్కడ గ్రే బార్ వచ్చింది. ఓకేనా, సో కంటిన్యూస్గా మనకి మూవ్ వచ్చింది. గ్రీన్ బార్ వరకు వెయిట్ చేస్తే సమ్వేర్ హియర్ మనకి ఎగ్జిట్ అనమాట. అర్థమైందా? అలా అని చెప్పి మనం గ్రీన్ వరకు వెయిట్ చేయం కదా, ఫస్ట్ గ్రే బార్ ఎక్కడ వస్తే అక్కడ 80% or 70% ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటాం. ఆ మిగిలింది గ్రీన్ బార్ కోసం ఉంచుతాం. ఓకే, తర్వాత అగైన్ ఇంకొక ఎంట్రీ ఈ ఏరియాలో వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనం సపోర్ట్ ఉందని చెప్పి 5 minute చెప్పాం. ఆ సపోర్ట్ నెక్స్ట్ ఇక్కడ బిల్డప్ అనేది జరిగింది. ఈ ఏరియాలో కన్సాలిడేషన్ బిల్డప్ అంటాను నేను.
సో అది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఎగ్జాక్ట్గా బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకుంటే కొంత మూవ్ క్యాప్చర్ చేసి ఉండేవాళ్ళు. బట్ షార్ప్గా బ్యాక్ వచ్చిందండి. వచ్చిన ప్రాఫిట్లో కొంతవరకు కూడా యూ హ్యావ్ టు సాక్రిఫైస్ హియర్ అండి. అది ఖచ్చితంగా జరిగింది అనమాట. అది నేను ఆప్షన్ ఈ ట్రేడ్ తీసుకున్నాను, ఈ ట్రేడ్ కూడా తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. తరువాత మనకి ఇంకా స్ట్రాంగ్ ఆపర్చునిటీ ఏం లేదు. ఇక్కడ ఇది బ్రేక్ అయిన తర్వాత ఫాస్ట్గా పడింది, బట్ అక్కడ అంత ఎంట్రీ అనేది అయితే నేను ఇక్కడ చెప్పలేనండి. ఓకేనా. సో ఈరోజు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ పరంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అగ్రెసివ్గా వెళ్తే, బట్ అది స్టాప్ లాస్ వచ్చింది. తర్వాత మళ్ళీ అగైన్ ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటే అంత స్ట్రాంగ్ మూవ్ అని రాలేదు, కానీ ట్రేడ్ అయితే ఇక్కడ స్పాట్ చార్ట్లో మనకు మూవ్ కనిపించిన ఆప్షన్లో అంత స్ట్రాంగ్ మూవ్ అని రాదు. తర్వాత ఇది కూడా అలానే మూవ్ ఇక్కడ కనిపించినా కానీ ఇక్కడ ఈ కన్సాలిడేషన్ వల్ల ప్రీమియం డికే అనేది జరిగింది. ఒకవేళ గ్రీన్ బార్ వచ్చింది అనేటప్పటికీ మనకి ఇంకా కొంత లాస్ కూడా చూసి ఉండొచ్చు ఆ ఏరియాలో. ఓకే, కాబట్టి తరువాత మనకు వచ్చినటువంటి ఎంట్రీ అనేది ఇది యాక్చువల్గా మంచి ఎంట్రీనే, కాకపోతే ఇమీడియట్గా 26,000 ఉండటం వల్ల అది కొంచెం సేపు ఇంకా కన్సాలిడేట్ అయ్యి మరి ఇంకా నేను కిందకి వెళ్ళలేనని పైకి వెళ్ళి ఒకసారి పలకరించేసి మళ్ళీ కిందకి వచ్చి ఎప్పుడైతే 26,000 కంటే కింద క్లోజ్ అయిందో చాలా ఫాస్ట్గా రావడం జరిగింది. ఓకేనా. అది మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ పిఎంపి క్యాప్చరింగ్ అనేది చాలా చక్కగా చేసాం. నెక్స్ట్ మనకి మొమెంటం కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు మనం క్యాప్చర్ చేసేస్తాం. ఆ తర్వాత మూవ్ అనేది మాత్రం పిఎంపి మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, పిఎంపీలో ఎప్పుడైతే ఫస్ట్ గ్రే బార్ వస్తుందో మనం ఇమీడియట్గా పాయింట్ ఆఫ్ టైంలో 80% ఆఫ్ ద పొజిషన్ అనేది బుక్ చేసేసుకుంటాం. తర్వాత వచ్చినటువంటి ట్రేడ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ఇది చాలామంది ఈ క్యాండిల్ ఎంట్రీ అనేది తీసుకునే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఎంట్రీ. 1, 2 టచెస్ మాత్రమే ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అది ఫెయిల్డ్ ఖచ్చితంగా. అందుకే నేను దాన్ని ఎంట్రీగా మాట్లాడలేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే 1, 2, 3 అండి. 4th టైం ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం అనేది కనిపించి బ్రేక్ అయ్యాక ఇది కానీ ఎంట్రీ క్యాండిల్ అవుతాయి. మూవ్ అయితే వచ్చింది. అందుకే నేను చెప్తాను మనం 1:1 ప్రాఫిట్ బుకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పేసి. ఎవరైతే 1:1 ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళు సేవ్ అవుతారు. అలా కాకుండా నేను గ్రే బార్ వచ్చే వరకు వెయిట్ చేస్తానంటే కొంత ప్రాఫిట్ గివప్ చేయాలి. రెడ్ బార్ వరకు ఉన్నట్లయితే మళ్ళీ బ్రేక్ ఈవెన్కి వచ్చేస్తారు. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నారు ఇంచుమించు అదే ఏరియాలో ఎగ్జిట్ అయ్యి ఉంటారు. ఓకేనా. సో ఇది ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ఇన్ 1 minute and 5 minute టైం ఫ్రేమ్. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎవరికైనా పిఎంపీ యాక్సెస్ కావాలి అనుకున్నట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా మన నిఫ్టీ గురుకులం ఛానల్లో ఉన్నటువంటి మినిమం ఒక 40 వీడియోస్ అయినా చూస్తే ఎంట్రీస్ మాస్టరీ చేస్తారు. తర్వాత మీకు పిఎంపీ అనేది ఇట్ విల్ హెల్ప్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఆఫ్ నాట్ మచ్ యూస్ అండి. ప్రొడక్టివిటీ అనేది మీరు మిస్ అవుతారు. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.